దళితులు క్రిస్టియన్ మతంలోకి మారితే రిజర్వేషన్లు తీసేయొద్దని కోరారు దళిత క్రిస్టియన్లు. పాస్టర్లపై ప్రస్తుతం జరుగుతున్న దాడులు, దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ల అంశంపై సికింద్రాబాద్లో సమావేశమయ్యారు. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఈ సమావేశంలో పలు కీలక అంశాలను ప్రవేశపెట్టింది. ఇదే భవిష్యత్ కార్యాచరణగా ముందుకు వెళ్తామన్నారు. క్రిస్టియన్లోకి మారితే కులం మారినట్లు కాదని, వారికి యథావిధిగా రిజర్వేషన్లు కొనసాగించాలని అన్నారు క్రిస్టియన్ సంఘాలు. ఏ విధంగానైనా దళితులు అనేవారు వారి మత స్వేచ్ఛకు ఈ యొక్క రిజర్వేషన్ బెనిఫిట్స్ డీలింక్ చేయాలి. రిజర్వేషన్ బెనిఫిట్స్ ని వాటితో లింక్ చేయొద్దు. వారు క్రైస్తవులైనా, ముస్లింలైనా, మరలా హిందువులైనా, మరలా బుద్ధిస్టులైనా ఏ మతమైనా పాటించవచ్చు. అది రాజ్యాంగ స్ఫూర్తి. ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ యొక్క చట్టాన్ని తీసివేయాలని చంద్రబాబు నాయుడు గారు, మరి సీఎం జోసెఫ్ విజయ్, రేవంత్ రెడ్డి గారు, ఇతర సీఎంలు అందరూ కూడా కేంద్రంతో, మరి మోడీ గారు చక్కగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. అదే నినాదంతో అందరి వికాసం కోసం 30% వికాసం